వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. నిన్న ఈవినింగ్ నాకు ఏమీ తోచక చేసిన పని మొక్కల్లో నేను చేసుకున్న పని ఈరోజు వ్లాగ్ లాగా పెడుతున్నాను, చూసేయండి. మొక్క వంగిపోయిందండి, కింద వంగిపోయి ఎండిపోయేటట్టుగా వచ్చింది. అందుకని చెప్పి అది చూద్దాం అనుకున్నాను, కానీ కింద మొదలుంది చూసారండి, అది అసలు పీకుతున్నా రాలేదండి. అలానే నాకు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒక అక్క, తను కారిడార్లోనే చాలా మొక్కలు పెట్టుకుంటుంది. ఆ మొక్కల్లో కొన్ని బాగా పెరిగిపోయినాయి అని చెప్పి కట్ చేస్తుంది. అవి కొన్ని ఇచ్చింది, అవి కూడా కలిపి పెడదామని చెప్పి ఇక నేను ఈ పని పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఇరిగిపోయిన మండలు అవి ఉంటే తీసేసి పక్కన పెట్టేసి నీట్గా మట్టి అది పెడుతున్నాను. అపార్ట్మెంట్లో ప్లేస్ లేదని ఊరుకోకుండా 4 కుండీల్లో అయినా కానీ మొక్కలు పెట్టుకోండి. ఇండోర్ ప్లాంట్స్ బాగానే పెరుగుతున్నాయండి. అంత ఇదిగా పెరక్కోకుండా ఉండే అంత అయితే లేదు. మనం 1 వీక్ ఒకసారి బయట పెట్టుకోవటం అలా చేస్తూ ఉంటే సన్ రైజ్ తగులుతుంది కాబట్టి కొద్దిగా అయినా పెరుగుతున్నాయి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ మొక్కల పని చేసుకుంటుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి వేరే ఆలోచనలు కానీ అలాంటివి ఏమీ రావు. రిలాక్స్డ్గా చాలా బాగుంటుంది. నాకు తెలిసి డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొక్కల పని అలా ఉంటే చూసారండి, కొద్దిగా ఫామ్ లాగానో అలా చేసుకుని పెట్టుకోవటం కూడా చాలా మంచిదండి. అవి చేసుకుంటుంటే ఇక డిప్రెషన్ అలాంటిది ఏమీ ఉండదు. నాకు తెలిసినంతవరకు అయితే, అది నిజమో కాదనేది నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు అయితే ప్రశాంతంగా ఉండొచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పని చేస్తున్నంతసేపు కూడా మనకి ఎటువంటి ఆలోచనలు ఉండవండి. అందుకోసం ప్రశాంతంగా ఉండొచ్చని నేను చెప్తున్నాను. ఇండోర్ ప్లాంట్స్ అంటే కూడా అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అని చెప్పి కూడా అంటారు. పాజిటివ్నెస్ అలా వస్తుంది అని కూడా అంటారు. నాకైతే ఇష్టమేనండి. అంటే గులాబీలు అలాంటివి అంటే ఎండ పడితేనే పూలు పూస్తాయి, బతుకుతాయి. అందుకని చెప్పి నేను ఏదో ఇలా ఇండోర్ ప్లాంట్స్నే పెడతాను. గులాబీలని, చామంతులు, ఫ్లవర్స్ ప్లాంట్స్ పెంచాలని కూడా ఉంటుంది, కానీ అవి మనకి అపార్ట్మెంట్లో ఎండ సరిగ్గా తగలదు కాబట్టి అవి గ్రో అవ్వండి. అందుకని చెప్పి నేను ఇండోర్లో బాగా గ్రో అయ్యేయే పెడతాను. మనీ ప్లాంట్ ఇదైతే నేను ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అంటాను. ఎలిఫెంట్ ఇయర్స్ లాగానే ఉంటుంది దాని లీఫ్ వచ్చేసి. స్నేక్ ప్లాంట్స్, జేజే ప్లాంట్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లో పెరుగుతాయండి, ఇండోర్లో పెరిగేవి. అవి ఇంకా ఉన్నాయి, ఇంకా పెట్టాలండి. కాకపోతే నాకు కొద్దిగా ప్లేస్ తక్కువ ఉందని చెప్పి నేను కొన్నే పెట్టుకున్నాను, కానీ ప్లాన్ చేస్తున్నా కొంతవరకు పెట్టాలని చెప్పి. చాలా వరకు గ్రీనరీగా ఉండాలని ఇల్లంతా ప్లాన్ చేసుకుంటున్నాను. నేను అవన్నీ పెట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అలానే ఇంకొక కుండీలో కూడా పెట్టానండి. అవి స్టిక్స్ వచ్చేసి నేను అమెజాన్లో పెట్టానండి, 2 చూద్దామని చెప్పి. అవి ఉంటే మాత్రం ఈ మనీ ప్లాంట్ కానీ ఈ ప్లాంట్ కానీ బాగా గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు అందులో కోకోపీట్ ఏదో ఉంటుందండి ఆ స్టిక్కి, అది తేమ ఎక్కువ ఉంటుంది కదా. ఆ మనీ ప్లాంట్కి కానీ ఈ ప్లాంట్కి కానీ ఏర్లు బాగా ఉంటాయండి. ఆ వేర్లు ఆ స్టిక్కి ఆనుకుని ఆ తేమనంతా ఆ వేర్లు పీల్చేసి ప్లాంట్ మాత్రం చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. చూద్దామని నేను 2 తెప్పించాను, ఇంకా తెప్పించాలి. తెప్పించినప్పుడు మీకు లింక్ కూడా పెడతానులేండి. ఇదేంటో చూసారండి, పెరుగు కొండండి. అది పెరుగు ముంతలు అంటారు కదా, ఫంక్షన్స్ కాట్లకి అందులో పెరుగు తెచ్చి ఇస్తారు పెరుగుతోటి. దాన్ని నేను పడేయకోకుండా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు తెస్తే దాన్ని పడేయకుండా పెయింట్ వేసి అలా డెకరేట్ చేశాను. అందులో ఇంతకుముందు ఒక ప్లాంట్ ఉండేది, అది చనిపోయింది. అందుకని ఇప్పుడు ఇంకో ప్లాంట్ పెడదామని చెప్పి నేను రెడీ చేస్తున్నా. ఇండోర్ ప్లాంట్స్కి కోకోపీట్ మెయిన్ కావాలండి. కోకోపీట్ మట్టి కలిపేసి నేను ఇందులో వేసేస్తున్నాను.
చిన్న హోల్ పెట్టుకున్నానండి. డ్రైనేజ్ వాటర్ కనుక అది హోల్ లేకపోతే మొక్క రూట్స్ అనేవి కుళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి చిన్న హోల్ పెట్టాను. పెట్టి అలా సరి చేసి, ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో ఇంకొక రకం అండి. నా దగ్గర ఇంకొక రకం కూడా ఉంది. స్నేక్ ప్లాంట్లో కూడా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఇది నా దగ్గర చనిపోయింది, అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు అక్కిస్తే పెడుతున్నాను. స్నేక్ ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అని అంటారండి. ఎంత అందంగా ఉందండి. మొక్క పెట్టాను తర్వాత అదొక ఫ్లవర్ వాజ్ టైప్లో ఉంది, గుత్తులుగా. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి. మొక్క పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలండి. ఇది పొడి మట్టి కాబట్టి ఇంకెక్కువ పోసాను నేను. మట్టి అంతా తడిచే వరకు. తడి మట్టి అయితే కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. అవి ఎక్కడ పెట్టాను, ఇప్పుడు పెట్టిన మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను. కొన్ని ఉన్నాయి, కొద్దిగా రూట్స్ అవి తక్కువ ఉన్నాయి. సరే వాటర్లో పెడదాము. వాటర్లో పెడితే కూడా రూట్స్ పెరుగుతాయండి వీటికి. వాటర్లో పెడదామని చెప్పి ఒక చిన్నది వాటర్ బౌల్, అది వాటర్ పోసుకునే జ్యూసులు అలాంటివి పోసుకునే. సరేలే ఆ వాజులో పెట్టేద్దాంలే అనుకుని పెట్టేశాను. మనం చిన్న పని చేసినా ఎంత మట్టి పడిద్దోనండి మొక్కల పని అంటే. అదంతా తీసేసి ఇప్పుడు బాల్కనీ అంతా క్లీన్ చేసుకోవాలి నేను. నీళ్ళు పోసేసి, ఇదిగోండి ఇటువైపు ఉన్నాయి పెద్ద కుండీల్లో. ఒకటి వచ్చేసి శంకుపూలు అంటారు కదా, అదొకటిను, ఒకటి మనీ ప్లాంట్. ఈసారి చూపిస్తానులేండి. అప్పటికే కొద్దిగా చీకటి పడిపోతుందని నేను చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇదొక పని అండి. మొక్కలు పెడితే పని మాత్రం తక్కువ అయితే ఏమి ఉండదండి, ఎక్కువే ఉంటుంది ఏది చేసినా. ఇది కడిగేసిన తర్వాత మీరు చూస్తున్నా చూడండి. ఆ కార్నర్లో వచ్చేసి అది పెట్టాను. ఇక్కడ నాకు 2 మనీ ప్లాంట్స్ ఉంటాయి విండోకి. అది డైనింగ్ హాల్లో నుంచి ఒక బెడ్రూమ్లోకి ఎంట్రన్స్. ఆ కార్నర్లో ఇప్పుడు ఒక మొక్క పెట్టాను. ఇవి మనీ ప్లాంట్స్ అండి. ఎప్పటి నుంచో పెట్టి ఉంచుతాను ఇక్కడే, బాగానే ఎదుగుతున్నాయండి. ఇదిగోండి వాటర్లో పెట్టాను కదా, అది అన్నమాట. ఇది కిచెన్ విండోలో పెడతానండి. ఎప్పటి నుంచో అక్కడ నేను గాజు బాటిల్స్లో వాటర్ పోసేసి వాటిల్లో మనీ ప్లాంట్ పెడతాను. వేర్లు వచ్చిన తర్వాత మట్టిలో పెట్టేస్తాను వాటిని. ఇంకొకటి వచ్చేసి ఇక్కడికి నాకు కృష్ణయ్య ఉంటాడండి. ఇంట్లో ఎంట్రన్స్ రాగానే నాకు కృష్ణయ్యే కనిపిస్తాడు. ఆ కృష్ణయ్య ముందర కూడా ఇది పెట్టాను నేను ఒకటి. చూడండి నా కృష్ణయ్య ఎలా ఉన్నాడనేది చెప్పండి. నా కృష్ణయ్యకి పెయింట్స్ కూడా నేనే వేసుకున్నాను. ఇది తీసుకుని ఎప్పుడు దగ్గర 13 years అయిపోతుందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్దే 200 పెట్టి తీసుకున్నాను. కొద్దిగా కలర్ షేడ్స్ అయిపోతేను ఈ కలర్స్ నేనే వేశాను. హాల్లో ఇలా పెట్టానండి. ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి బయట ఇలా పెట్టాను, ఈ కార్నర్లో గుమ్మం పక్కనే, నా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ పక్కనే ఇలా పెట్టుకున్నాను. కింద ఉన్నది కూడా కుండ. ఇది వచ్చేసి ఇంకో చోట మనీ ప్లాంట్ ఇలా పెట్టానండి. దాని టీవీ యూనిట్ ఉంటుంది కదా, టీవీ కబోర్డు, ఆ కబోర్డుకి పాకిస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.